శ్రీ మహాగణాధిపతయే నమః. మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 2026 మే నెలలో నెలకొన్న గ్రహాల స్థితిగతులు, ద్వాదశ రాశుల వారి ఫలితాలు గురించి తెలుసుకుందాం. మే నెల 2026లో గ్రహాల గమనం చాలా ఆసక్తికరంగా ఉంది. నెల ప్రారంభంలో సూర్యుడు ఉచ్చస్థితిలో మేషరాశిలో సంచరిస్తూ మే 15న వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. శక్తికి కారకుడైన కుజుడు మే 11 వరకు మీనరాశిలో శనితో కలిసి ఉండి ఆ తర్వాత తన స్వక్షేత్రమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మేషరాశి వారికి అత్యంత శక్తివంతమైన సమయం. బుధుడు మే 15న వృషభంలోకి, తిరిగి మే 29న తన సొంత రాశి అయిన మిథునంలోకి అతివేగంగా మారుతాడు. అందానికి, విలాసానికి కారకుడైన శుక్రుడు మే 14న వృషభం నుండి మిథున రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న బృహస్పతితో కలుస్తాడు. గురు శుక్రుల ఈ కలయిక వల్ల శుభకార్యాలకు, ఆర్థిక అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శనిగ్రహం మీనరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తూ క్రమశిక్షణను నేర్పుతాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉంటూ మానసిక మరియు సామాజిక మార్పులకు కారణమవుతారు. మే 6న ప్లూటో వక్రగతిని ప్రారంభించడం వల్ల అంతర్గత మార్పులపై దృష్టి పెరుగుతుంది. ఈ గ్రహస్థితులు ప్రతి రాశివారిపై వారి జాతక చక్రాలను బట్టి వేర్వేరు ప్రభావాలను చూపుతాయి. ఈ భవిష్యవాణి గోచారరీత్యా చెప్పడమైనది, కాని పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మజాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు ఖచ్చితముగా చెప్పవచ్చు. 2026 మే నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మీ రాశ్యాధిపతి కుజుడు మే 11న మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు అపారమైన ధైర్యం, ఉత్సాహం లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. సూర్యుడు మే 15 వరకు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ప్రభుత్వరంగ పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అయితే మాటలో కటుత్వం తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా వేడి సంబంధిత సమస్యలు రావచ్చు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ నెల ఆత్మశోధనకు వేదికవుతుంది. మే 15న సూర్యుడు మీ రాశిలోకి రావడం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. మే 14 వరకు శుక్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి బడ్జెట్ నియంత్రణ అవసరం. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి మిథున రాశి. మీ రాశిలో గురువు సంచరిస్తుండగా మే 14న శుక్రుడు, మే 29న బుధుడు కూడా మీ రాశిలోకి రావడం వల్ల మీకు రాజయోగం పడుతుంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే సూచనలున్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సామాజికంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. మీకు కెరీర్ పరంగా ఈ నెల చాలా కీలకం. కుజుడు 10వ ఇంట్లో సంచరించడం వల్ల వృత్తిలో పదోన్నతులు లేదా బాధ్యతలు పెరుగుతాయి. సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. అయితే శని మీనరాశిలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కలగవచ్చు. ధ్యానం మరియు ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రశాంతత లభిస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. తదుపరి సింహరాశి. కేతువు మీ రాశిలో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో గందరగోళం ఎదురైనప్పటికీ 10వ ఇంట్లో సూర్యబుద్ధుల సంచారం మీకు వృత్తిలో తిరుగులేని విజయాన్నిస్తుంది. తండ్రి నుండి లేదా పై అధికారుల నుండి సహకారం లభిస్తుంది. భాగ్యస్థానంలో కుజుడి సంచారం వల్ల అదృష్టం కలిసొస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు మే నెల అనుకూలమైనది. తదుపరి కన్యారాశి. గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల పనిలో గౌరవం లభిస్తుంది. అయితే అష్టమ స్థానంలో కుజుడి సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల పిత్రార్జిత ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్య విషయంలో ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. మే 29 తర్వాత బుధుడు మీ రాశిపై సానుకూల ప్రభావం చూపుతాడు. అప్పటి వరకు పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. తదుపరి తులారాశి. 7వ స్థానంలో కుజుడి సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలున్నప్పటికీ చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశముంది. సూర్యుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని పనుల్లో ఆటంకాలెదురవ్వచ్చు. అయితే మే 14 తర్వాత శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీకు అదృష్టం తలుపు తడుతుంది. విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమమవుతుంది. కళాకారులకు, సినీ రంగం వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.
తదుపరి వృశ్చిక రాశి. మీ రాశ్యాధిపతి కుజుడు 6వ ఇంట్లో సంచరించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మే 15 వరకు సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో రాణిస్తారు. సప్తమ స్థానంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు జీవిత భాగస్వామితో స్వల్ప వాదనలు రావచ్చు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. తదుపరి ధనుస్సు రాశి. 5వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల సంతానం ప్రగతి మీకు సంతోషాన్నిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశముంది. సూర్యుడు 6వ ఇంట్లోకి రావడం వల్ల మీ పనితీరు మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశముంది. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల సమాజంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. విద్యార్థులకు సృజనాత్మకత పెరుగుతుంది. తదుపరి మకర రాశి. చతుర్థ స్థానంలో కుజుడుండటం వల్ల స్థిరాస్తి, భూమి కొనుగోలు వ్యవహారాలు వేగవంతమవుతాయి. సూర్యుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల విద్యా విషయాల్లో శ్రద్ధ పెంచాలి. 6వ ఇంట్లో గురుశుక్రుల కలయిక వల్ల అనవసరపు విలాసాల కోసం ఖర్చులు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎముకలు లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. తదుపరి కుంభరాశి. తృతీయ స్థానంలో కుజుడి సంచారం మీలో కార్యదక్షతను పెంచుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. 4వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల గృహ వాతావరణంలో కొన్ని మార్పులొస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల సమయం. బుధుడు 5వ ఇంట్లోకి రావడం వల్ల షేర్ మార్కెట్ లేదా పెట్టుబడుల ద్వారా లాభాలొస్తాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. చివరిగా మీనరాశి. మీ రాశిలో శని సంచారం వల్ల పనుల్లో నిదానం ఉంటుంది. కానీ ద్వితీయ స్థానంలో కుజుడుండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. తృతీయ స్థానంలో సూర్యుడుండటం వల్ల ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. 4వ ఇంట్లో గురువు ఉండటం వల్ల గృహ సౌఖ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఆహార నియమాలు పాటించటం ముఖ్యం. ఈ భవిష్యవాణి గోచారరీత్యా చెప్పడమైనది. కాని పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మజాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు చెప్పవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒకవేళ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.